అంటే నేవీకి సంబంధించిన మొత్తం అంటే ఏరోప్లేన్ ఇవన్నీ 1988లో 92 2017. సో చూడండి వైజాగ్ చూడండి ఫ్రెండ్స్, బీచ్కు చాలా దగ్గరలో ఎగ్జిబిషన్ ఇది. సో ఆండ్రే టుపోలే, సో ద రష్యన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అంట, ఆర్మీ ఆఫీసర్. ఓకే, ఆల్బట్రోస్ ద సెంటినల్ ఆఫ్ ఓషియన్. సో చూడండి చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇక్కడ మొత్తం షిప్ ఆపరేట్ చేసేది నమూనా ఉంది. ఇక్కడ కూడా నేవీలో అంటే యుద్ధం చేస్తే ఇలా పారాషూట్, తర్వాత హెలికాప్టర్ నుంచి మిలిటరీ ఎలా చేస్తారు అనేది కంప్లీట్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇదంతా నేవీ ఆఫీసర్. సో ఇక్కడ కూడా చాలా చూడండి, ఇక్కడ పోస్టర్లు అంతా చాలామంది ఉన్నారు. ఇక్కడ నేవీలో ఉన్నటువంటి ఇండియన్ నేవీ యూనిఫామ్, ఇది ఇండియన్ నేవీ యూనిఫామ్. లేడీస్కి డిఫరెంట్, జెంట్స్కి డిఫరెంట్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చాలా మంచి పెట్టింది. సో ఇక్కడ కూడా లేడీస్ చూడండి చాలా బాగుంది. లోపల మొత్తం సెంట్రల్ ఏసీ, కంప్లీట్గా కూల్ ఉంది. ఎక్విప్మెంట్ జోన్ ఇది మొత్తం ఎక్విప్మెంట్ జోన్. ఇది మనం లోపలికి వెళ్తున్నాం, చూసుకోవచ్చు. సో వెనుక మొత్తం మనం వచ్చేసినాం. ఎక్విప్మెంట్ జోన్ ఇది సూపర్. ఇక్కడ చూడండి మొత్తం ఎక్విప్మెంట్ జోన్ ఇది. అంటే ఒక నేవీలో లోపల, అంటే ఒక షిప్పులో లేదా ఒక ఏరోప్లేన్లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అంతా చూపిస్తున్నారు లోపల. అంటే ఇదంతా ఆక్సిజన్ కావచ్చు, ఈ అన్ని సిలిండర్ నమూనాలు ఉన్నాయి మనకు. సో చూడండి ఆక్సిజన్ ట్యాంక్ చూడండి. నేను చెప్పినా కదా, ఎయిర్ బాటిల్. ఓకే, టర్బో జనరేటర్ ఇది మొత్తం. ఇవన్నీ సిలిండర్ స్టైల్. ఇది సిగ్మెంటెడ్ సోనో బాయ్ అంట, లైట్ రాకెట్ టైప్ ఇది. చూడండి పాపులర్ హబ్ ఇది చూడండి. ఇంజన్ 12 MP అంట, ఎలా ఉందో చూడండి. దానికి సంబంధించిన టైర్స్. ఇది ఎమర్జెన్సీ ల్యాండ్ కానికే షిప్లో నుంచి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది దీన్ని యూజ్ చేసి బయటికి వస్తారనమాట. సో చాలా బాగుంది. సీట్ అనమాట ఇది. రియల్గా టైర్ ఎంత పెద్దగా ఉంది చూసుకోండి. ఇది ఎంత హెవీ ఉంటుంది రియల్గా. వామ్మో, అంటే ఒక ప్లేన్కు సంబంధించినటువంటి టైర్ ఇది. ఎంత స్టాండర్డ్ ఉందో ఒకసారి చూసుకోండి. అసలు ఇది లేపాలంటే కనీసం 10 మందిని కలిపి లేపాల్సి వస్తుంది, అంత హెవీ వెయిట్ ఉంది. చాలా గ్రేట్ అసలు. వామ్మో, ఆ టైర్ని లేపలేము, అంత బ్రాడ్గా ఉంది చూడండి. ఇదంతా దీన్ని బట్టి అర్థమవుతుంది. సర్వైవల్ కిట్ అనమాట ఇవన్నీ. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఏమేమి ఉంటాయని, ఫిషింగ్ హుక్స్ అంట, ఇవన్నీ చూడండి.
ఇదో హాలోగ్రఫీ అంట, డార్క్ పెట్టారు. సో ఐ డోంట్ నో ఏందో అనేది. ఇక్కడ కూడా చూడండి. వావ్. అవార్డ్స్ జోన్ అనమాట. ఇంతమంది నేవీ ఆఫీసర్లకు అందరికీ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మన దేశం సేఫ్టీగా ఉండాలంటే ఇలాంటి ఆఫీసర్స్ చాలా ఇంపార్టెంట్ మన కంట్రీకి. వీళ్ళకందరికీ నా తరఫు నుంచి సెల్యూట్. రియల్గా అంటే మనం హ్యాపీగా మన కంట్రీలో ఉంటున్నామంటే వీళ్ళు నేవీలో 24 hours మనకు ఎంతో సెక్యూరిటీ కల్పిస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ సావిత్రి కనోల్కర్. సో ఈమె హిస్టరీ ఇక్కడ ఉంది. 1930 ఇన్ న్యూచిటల్, స్విట్జర్లాండ్. She was later known as Savitribai. The name she was given after she married an Indian, became a Hindu Indian nationality. So సేవా మండల్. ఇది వచ్చేసి మన కార్కు స్టీరింగ్ ఎట్లనో మన వే ఆఫ్ లైఫ్ స్టీరింగ్ అనమాట. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడంతా వాళ్ళు వచ్చి విజిట్ చేసినటువంటి ఫొటోస్ ఇవన్నీ. సో ఎంత 3D టైప్ ఉన్నది ఇది. 3D. ఓకే, మనం వే టు ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్తున్నాము పైకి. సో ఎలా ఉందో చూద్దాం. ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ నమూనా. ఎంత పెద్దగా ఉన్నది చూడండి. ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. నేను ఇందాక లోపల చూపించినటువంటి టైర్ చాలా హెవీగా ఉంటుంది. ఇది ఇంకా హెవీగా ఉంటుంది. గ్రేట్. సో ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడంతా ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సూపర్. నిజంగా ఓడతేబుల్ అండి. 100 రూపీస్ అంటే చాలా మంచిగా ఉంది. సూపర్. నేను ఇంకా ముందు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నా. సో ఇదంతా మనకు కనిపిస్తున్నంతా హెయిర్ క్రాఫ్ట్ ఇది. సో 1, 2, 3 అది చాలా పెద్దది ఇది. సో ఇవన్నీ జస్ట్ ఫర్ స్మాల్ 1, 2 ఉన్నాయి. దీనికి అనుసంధానం అక్కడ చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. దాదాపు అందులో కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా. లెట్స్ గో. ఓకే. రైట్. వెల్కమ్ టు ఎయిర్ క్రాఫ్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. పదండి.
అది మాత్రం లోపల ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి ఇంజన్స్ ఇది చూసుకోవచ్చు. ఇదంతా అంటే మనం రియల్గా అయితే చూడలేము, కానీ ఇక్కడ రియల్గా చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఇంజన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా ఇప్పటిది కాదు. ఇది తీయండి, వీడియో తీయండి. కమాన్ రెడీ, రండి రండి మెట్లు. సో చాలా అద్భుతంగా ఉంది ఇది. అంటే ఈ పైన వైరింగ్ కావచ్చు, సో ఎగ్జాస్ట్ కావచ్చు, ఇదంతా ఎగ్జాస్ట్ అంటే మిషనరీ లోపల ఎట్లా ఉంటుంది అనేది, అంటే ఆక్సిజన్ లెవెల్స్ మన పైన వాళ్ళకి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు, లేదా ఇదంతా అంటే యుద్ధ విమానాలు ఇవి తెలిసి సిలిండర్లు అద్భుతం అసలు రియల్గా కదా సార్. బాంబు క్యారియర్ అంట, అంటే యుద్ధం ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ నుంచి బాంబులు బయటికి వెళ్తాయి అన్నమాట. సో ఇవన్నీ అవే ఉన్నాయి చిన్న చిన్నవి. సో ఎక్సలెంట్, వావ్. రండి, ఇది పెద్ద ఇక్కడ నుంచి మొత్తం ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మొత్తం ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇగో ఇదంతా అంటే లోపల మిషనరీ, వైరింగ్ మొత్తం ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, ఇది పెద్ద ఇక్కడ నుంచి మెయిన్ అంటే డ్రైవర్ సీట్ దగ్గరకు వచ్చేసినాం మనం. 2 పైలట్లు, పైలట్ కో పైలట్ ఇక్కడ చూడండి. సో ఇది చూస్తుంటే రియల్గా నేను కూడా కూర్చొని నడపాలనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. చాలా అద్భుతం. వావ్, నావిగేటర్ అన్నమాట. సో లేడీ కో పైలట్, పైలట్ బాగున్నాడు, మస్త్ అన్న, సూపర్, గ్రేట్. మనం బయటికి వెళ్తున్నాం. హెవీ వెయిట్ చూడండి, మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ మనం మొత్తం తీసినాం. ఇందాక తీసింది మొత్తం ఇదే. హెవీ టైర్స్, 4 ఇంజన్లు అంట. ఎంత హెవీ మొత్తం చూడండి. ఎయిర్ క్రాఫ్ట్ ఇది అంటే ఎన్ని టైర్లు ఉన్నాయి చూడండి. దాదాపు ఇక్కడ 4, అటు 4, 8, మొత్తం 8 టైర్లు. చాలా హెవీ, ఒక్కొక్క టైర్ 100 కిలోల పైనే ఉంటుంది. చూడండి ఎంత అసలు. దాని ఇది చూడండి, రెక్క. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ. ఇది మొత్తం అంటే రిటైర్మెంట్ అయిందంట, అంటే వెహికల్ అంటే దీని సర్వీస్ అయిపోయినట్టు. దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ పెట్టిరు. సో రియల్ నేవీ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో అద్భుతం చాలా. ఇక్కడ నుంచి బాంబులు వెళ్ళడము ఇవన్నీ నిజంగానే చూడడానికి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది.